సీఎం అతిశి అయితే వెనుకంజలో ఉంది. మరి జంగ్పూర్ నుంచి మనీష్ సిసోడియా ముందంజలో ఉంటూ వచ్చారు. మనీష్ సిసోడియా అవుట్ ఆల్రెడీ. ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు క్లారిటీ ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంది. కానీ మనీష్ సిసోడియా 400 ఓట్ల పైచిలుకు ఓట్లతో ఓటమి చెందారు. అయితే ఇక్కడ మనీష్ సిసోడియా గురించి చెప్పుకోవాలి. మనీష్ సిసోడియా ఓడిపోతాడని ముందే గ్రహించి కాన్స్టిట్యున్సీ మార్చారాయన. ఎప్పుడు ఆయన పట్పర్ గంజ్ ఆయన కంచుకోట, అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఈసారి అక్కడి నుంచి పోటీ చేయకుండా జంగ్పురా ఎక్స్టెన్షన్ కు షిఫ్ట్ అయ్యారు. ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే అక్కడ అల్లర్లు జరిగిన ప్రాంతం, కొంత ముస్లిం ఓటు కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడికి సేఫ్ సీట్ అని షిఫ్ట్ అయితే అక్కడ కూడా 400 ఓట్లతో మనీష్ సిసోడియా ఓడిపోయిన పరిస్థితి. నిజానికి కొంత తరవిందర్ సింగ్ మార్హా 675 ఓట్లతో గెలుపొందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇంకా ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా రావాల్సింది. బట్ కన్ఫర్మ్ మనీష్ సిసోడియా ఓటమి చెందారు జంగ్పురా ఎక్స్టెన్షన్ సీట్ నుంచి. ఒక విధంగా ఈ ముగ్గురు మీద కాన్సన్ట్రేట్ చేసింది బీజేపీ. మనీష్ సిసోడియా, అతిషి, అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురిని టార్గెట్ చేసింది. ముగ్గురిని రౌండ్ అప్ చేసింది. రౌండ్ అప్ చేయడం అంటారు కదా. ఇప్పుడు కర్నూల్ని అప్పుడు ఏం చేశారు, పద్మవ్యూహం అన్ని రౌండప్ చేసినట్టు ఈ ముగ్గురిని రౌండప్ చేసింది, ముగ్గురిని కొట్టేసింది. ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ 1844 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. ఒకసారి కల్కాజీ నుంచి అతీష్ కూడా చూద్దాం ఎట్లా ఉందో. నేను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ చూస్తున్నాను, ఎందుకంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ఈజ్ అథెంటికేట్ కాబట్టి. కల్కాజీలో అతీషి 1911 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇంతకుముందు 3000 ఓట్ల నెగిటివ్ ఉండే 1900 కొంచెం పుంజుకున్నారు. బట్ ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి, చూడాలి. మనీష్ సిసోడియా అవుట్, అరవింద్ కేజ్రీవాల్ ఆల్మోస్ట్ అవుట్, అతీషి డౌట్. అతీషి కూడా 1900 ఓట్లు అతీషి, అరవింద్ కేజ్రీవాల్ 1100 ఓట్లు. సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. ముగ్గురిని బీజేపీ రౌండ్ అప్ చేసి మరి కొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ హనుమంతరావు గారు, ఎట్లా వర్ణిస్తారు మీరు ఢిల్లీ ఎలక్షన్స్ ని, అసెంబ్లీ ఎన్నికల్ని? ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఓడిపోయే పరిస్థితి. ఢిల్లీ అసెంబ్లీలో చాలా ఫోటో ఫినిష్ ఉంటుంది అనుకుని మేము మొదటి నుంచి భావిస్తూనే ఉన్నాము. ఎందుకంటే బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్. బ్రేకింగ్, ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. 12వ రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయింది. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఒక్క రౌండ్ ఉంది. కేజ్రీవాల్ 3000 మైనస్ లోకి వెళ్ళిపోయారు, 3000 మైనస్. సో ఒక రౌండ్ లో 3000 ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ రౌండ్ లో కౌంట్ చేసేవే 4-5 ఓట్లు ఉంటాయి. ఒక రౌండ్ లో ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఓటమి పాలైనట్టే. మెజారిటీ ఎంత మెజారిటీతో ఓడిపోయినాడు అనేది చూడాలి. ఎస్.